హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ వందల మంది చూస్తున్నారు, మీ అందరికీ ఇది జరుగుతుందా లేదా అంటే అలా కదండి. 100కి 10 మందికి ఒక 7గురికైనా జరగవచ్చు, 10 మందికి 10 మంది అయినా జరగవచ్చు, చెప్పలేం. అంటే ఇక్కడ 100 మంది చూస్తున్నారు కదా, 100 మందికి ఇదే సిచ్యువేషన్ జరుగుతుందా అంటే అందరి లైఫ్లో ఒకలాగా ఉండదండి. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాం కదా, ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అంటే ప్రజెంట్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా అండ్ మీ పర్సన్ మీతో ఇలా ప్రవర్తించిన అది మీకు సంబంధించిందే ఇలా అనుకోవచ్చు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాం కాబట్టి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి. ఒకరోజు పాజిటివ్ ఉంటాయి, ఒకరోజు నెగిటివ్ ఉంటాయి. మరి ఎవరి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇక్కడ మొదటిగా మనం మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా, మధ్యలో అయితే ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్ కూడా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఇచ్చే సమాధానం. వీటంతటి ఇదే తిరిగిపడింది, ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి. డిప్రెషన్ ఏదో కనిపిస్తుంది. దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో వీటిలో తీద్దాం. మీ పర్సన్ ఎవరి కంట్రోల్లో ఉండటం కానీ ఏదో సిచ్యువేషన్ అయితే ఉంది, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. యూనివర్స్ 8 ఆఫ్ సార్ట్స్కి మీరు ఇచ్చే సమాధానం. క్లారిఫికేషన్ ప్లీజ్. చూసారా, ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఆ జరిగేది ఏంటి అంటే ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది. అంటే ఎవరినో పూర్తిగా నమ్మి మోసపోయారు. అంటే ఇప్పటి వరకు వారితోటి నమ్మకంగా ఉన్నవారు కానీ అండ్ వారి మాటలు, వారు చూపించిన ప్రేమ, వారు ఇచ్చిన జీవితం ఇదంతా సడన్గా చేంజెస్ కనిపిస్తుంది అనమాట. అంటే అవతల వారి మాటల్లోని కొంచెం వీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కానీ, అవతల వారి వల్ల హర్ట్ అవ్వడం కానీ అండ్ ఏదో ట్రాప్ ఫీల్ అవ్వడం కానీ, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ వారి లైఫ్లో జరుగుతుంది ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక విధమైన రిగ్రెట్ ఫీల్ అండి. జరిగిపోయిన విషయాలుకి ఈ ప్రజెంట్ జరుగుతున్న విషయాలకి కంపేర్ చేసుకుని మనసులో ఒక రిగ్రెట్ అనేది కనిపిస్తుంది అండ్ ఒక విధమైన బాధ అన్నమాట. జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతున్నారు, జరుగుతున్న విషయాలకి భయపడుతున్నారు. ఒక డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. ఈ డిప్రెషన్లో ఇప్పుడు ఇష్టమైన వారిని తలుచుకోవటం కానీ, అంటే బాధలోనే తెలుస్తుందండి ఆయన వారి ప్రేమ కావాలని, ఆయన వారితో మాట్లాడాలి, ఆయన వారితో చూడాలని. ఇక్కడ మీ పర్సన్ రిగ్రెట్ అవుతుంది కూడా. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే ఒక మంచి పర్సన్ని తలుచుకోవటం. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సను తక్కువ మాట్లాడలేదండి, ఎక్కువ మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. అంటే బాధలు ఎక్కువ మాట్లాడడం, వారితో వీరితో మాట్లాడాలని అనుకోవటం, కానీ ఒక విధమైన భయం, ఏమైనా చెప్తే అది అవతలి వారు ఏమనుకుంటారా ఇలా ఆలోచిస్తున్నారు కూడా. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎవరితో షేర్ చేసుకోలేరు, చేసుకున్నా అది అవతలి వారు ఎలా మాట్లాడతారు అన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వారు ఇప్పుడు మీ పర్సన్ గిరిగీసేసుకున్నారు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని నమ్మకూడదు. అసలు వారు చేసిన తప్పులు వారికే గుర్తొస్తున్నాయి. ఎందుకు విపరీతమైన బాధ, భయం, చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నాయండి ఎనర్జీస్. ఎమోషన్ అంటే ఏమీ లేదు, డ్రైన్ అయిపోవడం అంటే లో ఎనర్జీ. ఈ హ్యాండ్స్ షేక్ అవ్వటం కానీ, మీరు ఒకప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు అస్తమానం ఏడ్చేవారు కదా, తినక నిద్రపోకుండా సరిగ్గా ఇలా ఉండేవారు కదా. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఎక్కువ మీ పర్సన్ని మాట్లాడాలని, మీ పర్సన్ అసలు ఎందుకు మాట్లాడలేదని ఇలా ఒక విధమైన ఫోబియా అయితే ఉండేది కదా. పర్సన్ మీతో మాట్లాడకపోతే ఒక విధమైన ఫోబియా, అంటే మైండ్ సరిగ్గా పనిచేయకపోవటం,
ఎందుకో ప్రతిదానికి హర్ట్ అవ్వటం, కోపం పెరిగిపోవటం, అవతల వారిని హర్ట్ చేసేలా మాట్లాడడం, అలాంటి ఎనర్జీస్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఏంటి మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్కి విపరీతమైన కోపం ఉంది, అవతల వారు హర్ట్ చేస్తున్నారు, మోసపోయినన్న ఫీలింగ్ ఉంది, ఎవరిని నమ్మకూడదు, జరిగిపోయిన విషయంలో ఒక బాధ, ఏడుపు, డిప్రెషన్, ఇవన్నీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎనర్జీస్ చూస్తే ఇలా ఉన్నాయి కదా, అసలు యూనివర్స్ కూడా మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఆప్టమిస్టిక్గా ఉన్నారు, ఒక హోప్ అయితే కనిపిస్తుందండి. ఆ హోప్ ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక చిన్న ఆశ. మధ్యలో తీస్తా స్టార్, ఫుల్, 10 ఆఫ్ సోర్డ్స్, చూసారా 3 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్, ద డెవిల్. ఇది మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అన్నమాట. అండ్ ఇవి కూడా క్లారిఫికేషన్ తీద్దామండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే సమాధానాలు. ప్రజెంట్ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది? 2 వచ్చిందండి. ద ఫూల్ అంటే ఏదో రిస్క్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. 2, 5 వచ్చింది. 1, 2, 3, 4, 5. ఒకటి, 2, 3, 4. ఇప్పుడు అర్థమైంది. మీ పర్సన్ ఏమంటున్నారు అంటే, మీ పర్సను గతంలో ఒక మూర్ఖత్వ నిర్ణయం వల్ల, అంటే అవతల వారి మాటలు నమ్మి కానీ, అవతల వారి మాటలకు అట్రాక్ట్ అయ్యి కానీ, ఎవరిని లెక్క చేయకుండా, అంటే వారి ఫ్రెండ్స్ చెప్తారు, వారి ఇంట్లో వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు, ఎవరైనా ఒక మంచి చెప్పినప్పుడు అది వినకుండా వారికి నచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేసేలాగా ప్రవర్తించారండి. ఆ ప్రవర్తించింది ఏంటి అంటే అది ఒక టెంపరీ సంతోషం అనమాట. ఆ సంతోషం కోరుకున్న వారు అది ఒక దారి తప్పే విధానంలో వెళ్ళటం జరిగింది. ఇక్కడ వారు ఎంత సంతోషపడ్డారో అంత బాధపడుతున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అంటే అందరికీ దూరంగా ఉండాలి, దూరంగా వెళ్ళిపోవాలి, ఎంత అహంకారంగా అంటే లైఫ్ని ఎంజాయ్ చేసి, ఇది సిచ్యువేషన్. ఇదిగోండి మీ పర్సను ఎవరికో అట్రాక్ట్ అయ్యారండి. అంటే ఒక డబ్బున్న వారితో కానీ, లైఫ్ని ఎంజాయ్ చేసేవారితో కానీ, ఏదో సావాసాలు, రిలేషన్, మ్యారేజ్ అన్ని విధాలుగా కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ ఏంటి అంటే వీరికి క్లారిఫికేషన్ తీస్తే ద ఫూల్ ఎనర్జీస్ కార్డుకి వారి లైఫ్ వారు చూసుకుని వెళ్ళిపోయారండి. అంటే వీరి లైఫ్ ఒక కొత్తగా రీస్టార్ట్ చేశారు. అంటే మీతో కాకుండా వారి లైఫ్ వారు పాజిటివ్గా ఉంటుందని అనుకున్నారు. చాలా అహంకారంగా ఉండేవారండి. అంటే లెక్కలేనితనంగా అందరినీ చిన్న చూపు చూసి వారి జీవితంలో ఎక్కడికో స్థాయిలో సెటిల్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక తుప్పాసి సలహాలు ఇస్తారు కదా, ఎలా ఉంటుందంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా పర్సన్ అయితే తప్పు లేదు, చెప్పిన వాళ్ళు కూడా ఏమంటారు ఉత్తర సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మాట వింటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది, ఎవరో మాట విని ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని మ్యారేజ్ చేసుకుని ఉంటారు. మ్యారేజ్ అయిపోయి ఉంటుందండి మీ పర్సన్కి. వారి లైఫ్ వారు చూసుకున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేశారనమాట. అంటే ముందు వెనక ఆలోచించకుండా వారి జీవితంలో ఒక అడుగు వేయటం వల్ల సంతోషం అనుకున్నది అంటే ఒక హెచ్చు పెరిగిపోవటం, జీవితంలో ఎక్కడైనా సంతోషం దొరికిందని, అంటే కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు ఉంటుంది కదా, అలాంటి ఎనర్జీస్లు అయితే ఉండేవారండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే రోతగా అనిపించేదేమో వారికి గతంలో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వారు చేసిన పనికి వారు రోత పనులతో ఉన్నవారితో లైఫ్ ఉందని ఇప్పుడు వారికి అర్థమవుతుంది. జీవితంలో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారండి పాస్ట్కి. ఎందుకంటే
ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే గతి గోత్రం లేని లైఫ్ అంటారు కదా. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు ఒకలా హెచ్చు ఉండేది, రూపాయలు అయినప్పుడు ఇంకా వారికి పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చి అన్నది ఎలా ఉంటుంది అంటే గొడవ పడడం, వీరితో ఎదుటి వాళ్ళు గొడవ పడతారు, మీ పార్ట్నర్ ఇతరులతో గొడవ పడతారనమాట. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక మెసేజ్ కానీ చేయటం కానీ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సను మళ్ళీ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఉంటుందండి. ఇప్పుడు వారు ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వారి వల్ల ₹1 అయితే లాభం లేదు. అంటే ఒక జీవితంలో సంతోషం ఉంటుంది, లైఫ్ ఉంటుందని ఊహల్లో బతికారు, కానీ రియాలిటీగా ఇప్పుడు ప్రజెంట్ అయితే వారి లైఫ్ అయితే లేదు. అంటే ఒకరి కంట్రోల్లో ఉండటం, ఒక డిప్రెషన్. అంటే ఇప్పుడు మీరు నమ్మి మోసపోయినప్పుడు ఒక ఎనర్జీలో ఉండేవారు కదా, ఒక ఫోబియా, ఒక డిప్రెషన్ ఉండేది కదా, అలాంటి ఎనర్జీస్లో ప్రజెంట్ అయితే ఉన్నారు. అంటే మీ పర్సన్ ఒక పెళ్లి విషయంలో మోసపోవటం అయితే జరిగిందండి. ఆ మోసపోయిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు అంత సరైన వారు అయితే కాదు. అంటే ఇప్పుడు మీ పర్సను ఒక చండాలమైన నిర్ణయం తీసుకోవటం వల్ల ఇంకా ముందు వెనక ఆలోచించలేదండి. అనుకున్నదే తడువుగా అన్నట్టు ఒక అడుగు వేసేసారు. ఆ అడుగు మళ్ళీ వెనకకి తీసుకోలేము, మళ్ళీ జీవితం వెనకకి రాదు అన్న ఆలోచన లేకుండా జీవితంలో హెచ్చు పెచ్చుతోటి నిర్ణయం తీసేసుకున్నారు. అవతల వారి పెచ్చిపోయేలాగా మాట్లాడితే మీ పర్సన్ కూడా హెచ్చుగా ఫీల్ అయిపోయి మీరు అప్పుడు కంటికి కనిపించలేదు, మీ మాటలు వినిపించలేదు, మిమ్మల్ని అంటేనే అసహించుకోవటం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మీరు తక్కువగా అనిపించటం, ఇలా ఎనర్జీస్లో ఉండేవారు కదా. ప్రజెంటు మీ లైఫ్ అయితే చెప్పక్కర్లేదండి, ఎనర్జీస్ అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే ఈ ఎనర్జీస్ ఏంటంటే ఎంగిలాకు బతుకంటారు కదా, అలాంటి లైఫ్ అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఏమీ పొగడట్లేదు, మీరు ఒక దైవ ప్రసాదం అండి. గుడిలో దొరికే ప్రసాదానికి రోడ్డు పక్కన కుక్కలు తిన్న విస్తరాకులకి అంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు వీరు వెతుక్కున్న లైఫ్కి అంత తేడా ఉంది. చూసారు, ఇప్పుడు మీ పర్సను ఈ ఎప్పుడు కూడా ఇప్పుడు మీరున్నారు, ఒక కష్టమో నష్టమో జీవితంలో మీరు ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతారు. అంటే ఒకరోజు కష్టంగా ఉంది, ఆ మన్నాడు హోప్ అయితే ఉంటుంది. ఆ హోప్ ఏంటి, మీ పర్సన్ని బాధపడకుండా, ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా వారికి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి, ఈ సిచ్యువేషన్ జరిగింది మళ్ళీ రాకూడదు అన్న ఆలోచన అయితే మీకు ఉంటుంది కదా. అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ ఎవరో ఎంతో కట్నం ఇచ్చేస్తున్నారని, ఎంతో ఆస్తి కలిసి వచ్చేస్తుందని, మీకు సరిగ్గా జాబ్ లేదని, మీరు వారికి సెక్యూర్ లైఫ్ ఇవ్వలేదని, ఇలా వీరంతటి వీరే ఊహించేసుకుని అసలు మీరేంటో తెలుసుకుంటే మిమ్మల్ని వదిలి వెళ్ళేవారు కాదండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మిమ్మల్ని వదులుకునేవారు కాదు. మీకు కష్టం వస్తే నిలబడాలి. వారికి అంటే మీ పర్సన్లో నచ్చిన విషయాలు మీకు ఉన్నాయి, కానీ నచ్చినప్పుడు ఒకలాగా మీరు ఎప్పుడు ప్రవర్తించలేరు కూడా. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తిరం వరం లేని ఆలోచనలు అయితే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి తినటానికి తప్ప దేనికి పనికిరారండి. తినేసి ఈ బాడీ పెంచడం కాదు, ఒక ఆలోచనలతో ఒకరిని బాధ పెట్టేలాగా ఉండరు. అండ్ జీవితంలో ప్రేమించిన వారిని మంచిగా చూసుకోవాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి, జీవితంలో సక్సెస్ కావాలి. ఏదైనా సరే ఒక ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మెంటల్గా టార్చర్ అనుభవించారు. అంటే మీ పర్సన్ ప్రవర్తనకి ఒక మెంటల్గా చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ అదే పరిస్థితిలోకి వచ్చారండి. ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే పిచ్చెక్కుతుందండి. వారు చాలా గొడవ పడతారు, మెంటల్ టార్చర్ అన్నది అనుభవిస్తారు. ఆ టార్చర్ అన్నది ఏంటంటే ఇంకా జీవితంలో వారు అనుకున్నది జరగకపోతే ఒక అడుగు వెనక్కి వెళ్ళారు, కానీ మళ్ళీ గతం వైపు తిరిగి చూడడం. ఒక సమస్య వచ్చినప్పుడే వారికి ఒక అవసరం అయితే ఉంటుందండి. ఆ అవసరం ఎలా ఉంటుందంటే మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసేలా. ఇప్పుడు సపోజ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేశారంటే అది మీ మీద ప్రేమతే అయితే కాదు, ఇది కొంతమంది వరకు కనెక్ట్ అవ్వచ్చు. అంటే మీ అవసరం ఉంది, సడన్గా మీకు ఫోన్ చేసి ఒక 10,000 కావాలి, ఒక 100 రూపాయలు కావాలి, ఒక 1000 రూపాయలు కావాలి అన్న సహాయం అడుక్కుంటారు. కానీ
అసలు మీతో ప్రవర్తించిన దానికి సంజాషి చెప్పరు. వారంతటి వారే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, వారంతటి వారే జీవితంలో ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు, మళ్ళీ సడన్గా మీరే గుర్తొచ్చి మళ్ళీ మీ సహాయం అయితే కోరుతారు. ఇలాంటి వారిని ఏమనాలి అసలు? ఇప్పుడు మీ పర్సన్ అంట వారు తీసుకున్న జీవితంలో సంతోషంగా ఉన్నారనుకున్న దానికి దారి తప్పిన వారితోటి లైఫ్ ఉందని ఇప్పుడు బాధపడుతున్నారండి. ప్రజెంట్ అయితే మీ పర్సన్ లైఫ్ అయితే ఇలా ఉంది. ఓకే, మళ్ళీ మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా ఇస్తానన్నాను కదా. ఈ ఎనర్జీస్లో అయితే ఏముందో చూద్దాం. యూనివర్స్ ద ఫూల్ ఎనర్జీస్ కాడికి ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అనుకుంటున్నారు కదా. అసలు ఏమనుకుంటున్నారు? ద ఫూల్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ చూడండి. దరిద్రమైన జీవితంలో అడుగు పెట్టారని అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. అదిగోండి. అండ్ 3 ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. అంతే, ఒంటరి బతుకు, పోరాడుతున్నారు, అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. చూడండి, చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితో గొడవలు పడడం, సమస్యలు ఎదుర్కోవడం, మెంటల్ టార్చర్ అనుభవించడం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. డెత్ కార్డ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ క్లోజింగ్ వచ్చిందండి, ఎండ్ అయిపోయిందనమాట. సంతోషం అంతా అంతా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ గతం గుర్తొస్తుంది. ఈ గతం గుర్తు రావడం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే ఒక ఈగో వల్ల మీలాంటి వారిని దూరం చేసుకున్నారని ఒక విధమైన బాధ. అంటే ఇప్పుడు మీ పర్సన్కి పొగరు దిగిపోయినట్టు అనిపిస్తుందండి ఎనర్జీస్లో. చూడండి, ఒక నిర్ణయం ఇది తీసుకునే నిర్ణయం సరైనదా అంటే లేదండి. ఇప్పుడు 9 సంతోషాలు ఉన్నాయి. ఆ 9 సంతోషాలు అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అంటే పుట్టినరోజు ఒకరోజు గడుపుకుని సంతోషంగా ఉంటుంది, మన్నాడు నార్మలే ఉంటుందండి. పెళ్ళి కూడా ఒక రోజులో తాళి కడితే సరిపోతుంది, కానీ జీవితాంతం 7 అడుగులు వేసిన వాళ్ళు 7 నెలలు తిరగకుండానే ఎన్నెన్నో మాటలు పడుతున్నారు. అలా మీ పర్సన్ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయానికి, వీరు ఎంచుకున్న లైఫ్కి అసలు సంతోషం అయితే చూశారు, కానీ ఆ సంతోషం కాస్త దారి తప్పిన వారితో జీవితం ఉందని ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే లేని అలవాట్లు లేవండి వీళ్ళ లైఫ్లో ఉన్న వారు. ఇప్పుడు ప్రజెంట్ వారు ఎవరినైతే ఎంచుకున్నారో వారి లైఫ్లో వారు అయితే అంత మంచివారైతే కాదు, లేని అలవాట్లు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇప్పుడు ఒక ఫీమేల్ కూడా డ్రింక్ చేయటం ఏవో ఉంటున్నాయి. అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయండి. మేల్ పరంగా ఆల్కహాలిక్ అంటే చెడ్డవారంటే అది కాదు, అదొక హ్యాబిట్ అనుకోవచ్చు. ఇదొక వ్యసనాలండి. లేడీకి ఇలాంటివి అంటే లేడీకి కూడా ఇలాంటి వ్యసనాలు అయితే ఉన్నాయండి. ఇంకేం చెప్పాలి? ఇక్కడ చూడండి, ఇప్పుడు వీరితోటి లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే వీరి మధ్య ప్రజెంట్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. అంటే కలిసిన్న దూరంగా ఉంటున్నారు, విడిపోవాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. వీరితో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకోవట్లేదండి. ఎప్పుడైతే వీరు ఈ లైఫ్ తీసుకుని మోసపోయారని అనుకుంటున్నారో ఇప్పుడు ఒంటరిగా కూర్చుని మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు. అంటే గతంలో జరిగిన విషయాలు, అంటే గతం ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అంటే జరిగిపోయిన కాలంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. మెంటల్ టార్చర్ అయితే అనిపిస్తున్నారండి. మీ పర్సన్కి ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఈ జీవితం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే బాగుండు కదా, మళ్ళీ ఒక కొత్త లైఫ్ చూస్తే బాగుండు, పాస్ట్ లైఫ్ అయితే గుర్తొస్తుంది. అంటే మీతో జీవితం కానీ ఇలా ప్రతిదీ ఏడుపులో బాధ తెలుస్తుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన దానికి ఇప్పుడు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అయితే చాలా వరిష్టగా ఉంది. వరిష్టగా ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం అది సరికాని వారితోటేనేమో పెళ్లి జరిగింది, దేవుడిచ్చిన దాన్నేమో కాలు దన్నుకొని వెళ్ళారు. అది వాళ్ళ దరిద్రం. మీరు లక్కీ పర్సన్, ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు, అంతే. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఈ రీడింగ్ ఎక్కువ లవర్స్కి అయితే వర్తిస్తుంది అనుకుంటా. ఇవి ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే అసలు మీ మీద ఎలా ఉన్నారు, పాజిటివా నెగిటివా. ద హెర్మిట్, ద సన్,
మళ్ళీ అదే కార్డ్ వచ్చింది, జస్టిస్. చూసారా, ఇప్పుడు మీలో ఎంత నెగిటివ్గా చూసారు మిమ్మల్ని, ఇప్పుడు అంత పాజిటివ్. మీలో అన్ని క్వాలిటీస్ ఇప్పుడు వారికి అర్థమవుతున్నాయి, తెలుసుకున్నారండి. ఇప్పుడు ఈ డేస్ అన్నవి మీకు సమాధానం అయితే ఇస్తారు. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. 5 వచ్చింది. 1 2 3 4 5 సారీ 4 1 2 3 4 వచ్చిందండి. ఇదిగోండి 4 వచ్చింది. ద సన్ అండ్ రెండో ఎనర్జీ 3 వచ్చింది. 1 2 3. థర్డ్ టైం ఎనర్జీస్ 5 వచ్చింది. 1 2 3 4 5. ఇప్పుడు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా కూర్చుని ఇప్పుడు వారి బాధితులుగా ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీరు ఒంటరి ఎలోన్గా ఉన్నా మీకు ఒక సంతోషం ఉన్నది, మీ జీవితంలో ఒక కొత్త వెలుగు చూస్తారని. కానీ వీరి లైఫ్ ఇలా కాదు. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారే వారి జీవితంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అంటే మీరు లైఫ్ని చూస్తారు కానీ వీరి జీవితంలో లైఫ్ని చూడలేరని, ఇంకా ఒంటరి బతికే వీరి లైఫ్ అని మీ పర్సన్ అయితే అంటున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు చెడిపోలేదు, అవతల వారు చెడిపోలేదండి. ఇప్పుడు మీ పర్సన్ అయితే లైఫ్ని వారి చేతులారా వారు చెడిపోయేటట్టు చేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు అయిన వారు ఎక్కడ గుర్తొస్తారంటే, బాధ ఎక్కువగా కనిపించినప్పుడు, సమస్యలు ఎక్కువ కనిపించినప్పుడు అయిన వారు ఎక్కువ గుర్తొస్తారు కదా. ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారంట. అంటే ఇప్పుడు ఏదైనా సరే వారికి సపోర్ట్గా ఉన్న వారి విషయంలో కేరింగ్ తీసుకునేవారు ఎవరైనా ఉన్నా, ఒక లవ్ ఎఫెక్షన్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరే అన్నట్టు వారికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు ఒక వెలుతురు ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు వారు ఏడుపులో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఆలోచనలు మీరు గుర్తొస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూ తిరుగుతుందండి. ఎమోషన్ ఏంటంటే సోల్ సెర్చ్లో ఉండటం, వారు చేసిన తప్పులు అన్నీ గుర్తు రావటం, మీ విషయంలో అనవసరంగా చేసామే, మీ లైఫ్లో నుండి అనవసరంగా మూవ్ ఆన్ అయ్యామే, అసలు ఎలాంటి అవకాశాల కోసం మిమ్మల్ని వదులుకుంది, మీతో ఉంటే ఒక జీవితం చూసును, మిమ్మల్ని వదులుకునే ఇలాంటి ఒంటరి బతకాల్సి వస్తుంది అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. క్లారిఫికేషన్ కూడా తీసేస్తాను 3 ఎనర్జీస్ కార్డుకి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు మూవ్ ఆన్ అయ్యామా అన్నట్టు బాధపడుతున్నారంటండి. అంటే వారి జీవితం వారిదే చీకటి లైఫ్లో చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒంటరి అయిపోయారు, మిమ్మల్ని ఒంటరి వారు చేశారని అనుకుంటున్నారు, కానీ వారి లైఫే ఒంటరి అయిపోయారు అనమాట. మీ లైఫ్లో మీరు అన్ని రకాలుగా మంచి లైఫ్ అయితే చూస్తారని, కానీ వారి లైఫ్లో కోల్పోయిన జీవితం చూసుకోవడం తప్ప జీవితంలో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదో కూడా వారికి అర్థం కావట్లేదంటండి. ఒంటరిగా కూర్చుని మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. చూడండి, స్టక్ ఎనర్జీ, రిగ్రెట్, ఒంటరిగా కూర్చుని బాధపడ్డాం. అంటే డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో, ఆ డబ్బులు కోల్పోయినప్పుడు ఉన్న ఎనర్జీస్ ఉంటాయి కదా, బాధ ఉన్నది ఉంటుంది కదా, ఆ బాధ. అంటే ఇప్పుడు మీ విలువ ఏంటంటే, ఇదిగోండి, ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు, మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం, అంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారన్నమాట మీ పర్సన్ వచ్చేసి. ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ఫస్ట్ ఎనర్జీస్, ద సన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 4 వచ్చింది. 1 2 3 4. చూసారా, మీలో ఒక అమ్మ ప్రేమ వెతుక్కుంటున్నారు. అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్, ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్. హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ ప్లీజ్. 5 వచ్చింది. 1 2 3 4 5. ఇదిగోండి, మీ ఫొటోస్ చూస్తున్నారు, మీ మాట వినాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకో ఎమోషనల్గా
మీ పేరు తలుచుకుంటే సంతోషం వేస్తుంది, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు బాధేస్తుంది. అంటే అదే నవ్వు, కళ్ళల్లో అదే నీరు, అంతే. అండ్ 8 of Cups క్లారిఫికేషన్ ప్లీజ్. నో, నథింగ్. వన్స్ అగైన్ 5 వచ్చింది. 1 2 3 4 5 అంతేనండి. డివైన్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ అసలు ఏం మనసులో మాట ఏ విధంగా ఉందో తెలియచేయగలరు. 1 2 3 ఇది అర్థమైందా? ఇప్పుడు మీరు లేకపోతే లైఫ్ ఇంకా అంతేనండి. మీ విలువ తెలుసుకోలేకే మీలాంటి వారిని వదులుకొని వారు దురదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. చూడండి, ఎప్పుడు కూడా ప్రేమ ఇప్పుడు స్వచ్ఛమైందని ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎంచుకున్న జీవితంలో సంతోషం ఉంటుందని వారు అనుకున్నారు. దేవుడిచ్చిన లైఫ్ని వదులుకుని, అంటే గాడ్ ఒక లైఫ్ అనేది ఇస్తారండి, ప్రేమించేవారిని ఇస్తారు. ఆ ప్రేమించేవారు అంటే కొన్ని టెస్టులు పెడతారనమాట. అంటే లైఫ్లో సక్సెస్ లేకుండా ఉండటం అండ్ మొండితనంగా, మూర్ఖత్వంగా ఏదోటి, అంటే ఈ బంధం నిలబెట్టుకుంటారా లేదా అని టెస్ట్ చేసినప్పుడు వీరు సరైన వారు అవునా కదా అన్నప్పుడే వారికి ఒక బాండింగ్ అన్నది ఉంటుంది. ఏదైనా సరే, ఇప్పుడు మీ పర్సను మంచివారు కాదనుకోండి, అయినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు మంచివారు, మీ పర్సన్ మీలో నెగిటివ్ షేడ్స్ చూసారనుకోండి, వారు మీకు రైట్ పర్సన్ కాదు. అంటే వారు కోరుకున్న జీవితం వేరు, మీరు ఎలాంటి వారితో లైఫ్ అయితే ఉండలేరు. చివరికి మీ విషయంలో ఒక అమ్మ ప్రేమ వెతుక్కుంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు చాలా అవసరం అన్నమాట, వారి బాధ అయినా సరే. ఇప్పుడు మీ పర్సన్ చూడండి, మీ పిక్స్ చూస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ఎమోషన్స్ డ్రైన్ అయిపోతున్నాయి. అంటే లో బీపీ అంటారు కదా, సడన్. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఇదే వచ్చింది. అనవసరంగా మిమ్మల్ని వదులుకున్నామే అన్న ఫీలింగ్ ఈ పర్సన్కి అయితే ఉంది. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మళ్ళీ మీ గురించి ఏదైనా చెయ్యాలి, మాట్లాడాలి, వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్తో గురించి మీకు చెప్పాలి. వాళ్ళ ఊహల్లో మీ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది, ఉంటే జీవితం ఎలా ఉంటుంది, ఇలా అయితే అంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారండి. జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వేడుస్తున్నారు. అంటే వారు కోరుకున్న జీవితం సరైనది కాదని, మళ్ళీ మీ ప్రేమ వారికి సొంతం కావాలని. అంటే ఇప్పుడు వారి లైఫ్ తీసుకున్నా సరే మీ ప్రేమ అంటే ఒక ఎలా చెప్పాలి, మీ పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు సహించలేరు. అంటే మీరు వారినే ప్రేమించాలి, వారి కోసమే ఏడవాలి, వారి గురించి ఎదురు చూడాలి అలా అనుకుంటారు. ఓకే, మీ పర్సన్కి మీరే వారికి కావాలి అండ్ మీరు వారిని వదలకూడదు అన్నట్టు ఉంది. అంటే ఒక సోల్ లెవెల్లో అటాచ్ అయ్యారనమాట, అటాచ్మెంట్గా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు లవర్స్గా ఫీల్ అయ్యేది ఒక బంధం మీరు వారికే సొంతం అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే లవర్స్ అంటే అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. అన్కండిషనల్ లవ్ కూడా ఒక స్వార్థం అనేది కనిపిస్తుందండి, స్వార్థం అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు ఫోన్ చేసి హెల్ప్ అయితే అడుగుతారండి. ఎందుకంటే క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఒక 10 రూపాయలు లేని సిచ్యువేషన్ అయితే మీ పర్సన్కి అయితే ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఫోన్ చేసి ఏడుస్తా మిమ్మల్ని హెల్ప్ అడగటం అండ్ ఎప్పుడు లేని ప్రేమ చూపించడం. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అసలు గతంలో ఇలా మాట్లాడితే బాగుండు కదా అన్నట్టు మీరైతే ఫీల్ అవుతారండి. ఇప్పుడు మీ పర్సన్కి డబ్బు అవసరమయ్యి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు కదా అని మీరు నష్టపోయేలాగా వారికి హెల్ప్ చేయవసరం లేదు. అండ్ ఏదైనా సరే మొహం మీదే నో చెప్పాలి. డబ్బుల విషయంలో మొహమాట ఏం అవసరం లేదండి. ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో మొహమాట ఏం అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే నో చెప్పండి. ఇప్పుడు మీ అవసరం బట్టి మీ లైఫ్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు మీరు వారి కోసం ఇప్పటిదాకా టైం వేస్ట్ చేసుకోవడం, కెరీర్ నాశనం చేసుకోవడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ వారికి గుర్తులేవా? ఇప్పుడు వారికి కష్టం వస్తే మీరు గుర్తొస్తారా? నిజంగా మీరైతే వారికి హెల్ప్ చేయడం అయితే నాకైతే ఇష్టం లేదండి, చెప్తున్నాను కదా. అలాంటి వారికి మీరు హెల్ప్ చేసినా వేస్టే. ఎందుకంటే రోత పనులు వాళ్ళు చేశారు, కానీ ఈ రోత వాళ్ళతోటి మీరు వారిని నమ్మి మోసపోయారు. ఓకే,
జీవితంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హెచ్చిపోయారండి మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా స్టేటస్లు పెట్టడం, హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఇలాగా పెట్టి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు వారికి కష్టం, వారి ఇప్పుడు ఏడుపు వచ్చినప్పుడే మీరు గుర్తొచ్చారు అంటే అంతకన్నా రోత మనుషులు ఎక్కడా చూడలేదు. మిమ్మల్ని అయితే చాలా ఏడిపించారండి. ఇప్పుడు ప్రేమగా మాట్లాడేవారు ఉంటారు, టైంపాస్కి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ మీలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు, జెన్యున్ ప్రేమ చూపించేవారు, కాళ్ళదన్నుకుని వెళ్ళినవారు మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారంటే అలాంటి వారిని నమ్మద్దు. ఈరోజు ఎనర్జీస్లో అయితే ఈ పర్సన్ మీతో మాట్లాడతారండి, డబ్బు విషయంలో మాట్లాడతారు, హెల్ప్ చేయమని వేడుకుంటారు, ఏడుస్తారు. దారి తిండి లేని బ్రతుకులో ఉన్నారు కాబట్టి మీరు గుర్తు రావటం, మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీరు చేస్తారన్న హోప్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామని బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు సమస్యలు అయితే చుట్టుముట్టేసినాయండి. వారు మీ పర్సన్ వచ్చేసి మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. ఒకవేళ మనీ అడిగినా మీ దగ్గర లేదని చెప్పండి. ఒకవేళ మీరు 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా అది తిరిగి రాదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అంటే ఇలాంటి వారికి సాయం చేస్తే ఆ కర్మ కూడా మీకు అంటుకుంటుందండి, దరిద్రాలు అంటుకుంటాయి. సో మీకు చెప్పేది ఇదే, ఓకే. ఈ రోజుల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రేమించాం కదా, వాళ్ళు ఏడ్చారు కదా అని కనెక్ట్ అయిపోవడం కానీ ఇలాంటి ఏమీ చేయొద్దు. ఎవరిని ఎక్కడంత ఉంచాలో ఉంచండి. ఇప్పుడు వారు ఏడ్చారనుకోండి, ఏదో ధైర్యం చెప్పండి. మళ్ళీ మీతో మాట్లాడి మళ్ళీ మీ లైఫ్ నాశనం చేసేలా అయితే కనిపిస్తున్నారు. వారి మనసులో వేరే ఉద్దేశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చాక వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారండి. అలాంటి వారు కూడా ఉన్నారు ఈ ఎనర్జీస్లో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నారు కానీ 2 రకాల మనుషులండి వీళ్ళు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అవసరం వస్తే మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తారు, అవసరం తీరిపోయాక మీరు మాట్లాడాలని చూసినా బిజీ అంటారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.